నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. 55 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు బోర్డు. స్విమ్స్ డెవలప్మెంట్, టీటీడీ వెల్ఫేర్ ఫండ్ అండ్ పునరుద్ధరణ, మఠాలు ఆక్రమణలు, పలు ముడి సరుకుల కొనుగోలు టెండర్లపై నిర్ణయాలు తీసుకోనున్నారు బోర్డు సభ్యులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మిస్ ఇండియా ప్రముఖ సినీ నటి మానస వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మానస వారిని మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలకు రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తెలిపారు. 108 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీలకు అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. మనందరికీ మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు వచ్చారు. వీ హ్యావ్ 109 కంట్రీస్. చాలా సంతోషము. అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మీ అందరికీ కోరుకుంటున్నాను, మనందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలారావు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ అటవీ భూముల్లో పచ్చదనం పెంపుకు 4 కోట్ల నిధులను మంజూరు చేశారు. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిథి గృహాల పేర్లు మార్పు చేశాం. మరో 2 ప్రైవేటు అతిథి గృహాల పేర్లు మార్చని కారణంగా టీటీడీనే పేర్లు మారుస్తుందని తెలిపారు. బిగ్ జనతా క్యాంటీన్స్ కి త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆదాయ వనరుగా కాకుండా సేవాభావంగా పనిచేసే సంస్థలకు టెండర్లు మంజూరు చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆకాశగంగా, పాప వినాశనం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మేరకు స్విమ్స్ ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్విమ్స్ లో 597 పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపై అదనపు భారం పడినా స్విమ్స్ కు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులతో శ్రీవారి వైద్య సేవను ప్రారంభించామని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న 29 మంది అన్య మతస్థులను టీటీడీలోని ఇతర శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. తిరుమల ఆలయ భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగంకు ఆమోదం తెలిపారు. ఒంటిమిట్టలో త్వరలో అన్నదానం ప్రారంభిస్తామని తెలిపారు. రాజధానితోని తూళ్లూరులోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు చేశారు. గోవింద నామాలతో పెరడి పాటను చిత్రీకరించిన చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే చిత్ర బృందానికి నోటీసులు జారీ చేశామని, వారి నుంచి వచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశం కోర్టు పరిధి ఉన్న నేపథ్యంలో టీటీడీలో పదోన్నతులు కల్పించలేదు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ సూచనల కోసం వేచి ఉన్నామని తెలిపారు. త్వరలోనే టీటీడీలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది. టీటీడీకి బయట
స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. అలాగే క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్ లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి, తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే, మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి, కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని, అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకుని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకుని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది. ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం, అలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి, ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుని, వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకుని, వాళ్ళకి ఏమైనా బ్రాండ్ రికగ్నిషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నాణ్యమైన ఫుడ్ని, మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి, భక్తులకు అందించాలి, ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది. అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది. పేద ప్రజలందరూ కూడా ఎంతో మంది, లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు. ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది 60 కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కూడా, ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జ్యోతిరావు పులే విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. మహోన్నత ఆశయాలతో పనిచేసిన వ్యక్తులు విగ్రహాలు ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతమని, ఒకే వేదికపై 20 మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశానికి ఆదర్శమని, వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి పదంలో నడుపుదామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు.
తొట్టెంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామ దళితవాడలో పూలే అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేశారు. మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ అమర్ రహే, జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పూలే అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే వేదికపై ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనూ దేశంలోనే ఇదే ప్రథమమని, ఈ ఆదర్శం కొనసాగాలని తెలిపారు. చదువులు విలువ తెలిసేలా కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండేలా చేయడమే లక్ష్యమని తెలిపారు. వచ్చే నెల 15 నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవి దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, టీడీపీ నాయకులు దశరథ ఆచారి, మునిరాజనాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, కమిటీ సభ్యులు పెంచులయ్య, పులి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఆత్మలు ఈరోజు కాళాసులు ఒకటైన, అది అంబేద్కర్ గారు, పూలే గారు ఇద్దరు విగ్రహాలు మన కనపర్తి గ్రామంలో అజనవాడలు పెట్టడం అనేది, శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో, అట్టనే శ్రీకాంత్ గారు, చలపతి గారు ముగ్గురు కలిసి పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి నన్ను ఓపెనింగ్ చేయడం అనేది నిజంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఒకవైపు ఒక ఆయన చదువు కోసం పోరాడి మరి ఆడవారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మనిషి అయితే, ఇంకొకరు రాజ్యాంగాన్ని రచించి మనకి చేసిన దానికి ఇద్దరు కూడా మరి ఈక్వల్ గా ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది ఈరోజు చాలా ఆనందంగా. ఈరోజు శ్రీనివాసులు గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. తప్పకుండా వచ్చే రోజుల్లో దాన్ని పరిష్కరించి వీరందరికీ కూడా సాయం చేస్తారని తెలియజేసుకుంటాం. ఎస్టీ కార్డు ఆల్రెడీ ఆరో ప్లాంట్ శాంక్షన్ చేయడం సిఎస్ఆర్ ఫండ్ కింద, దానికి ఇంకొక 40 రోజులు 50 రోజులు రూమ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టి మళ్ళీ మీ ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో మళ్ళీ ప్లాంట్ ఓపెన్ చేస్తాం. శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్లో గంగమ్మ జాతర ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. అమ్మవారిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాలలో వేసవి కాలంలో గంగ జాతరలు విరివిగా నిర్వహిస్తారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా చేపట్టారు. స్థానిక గంగమ్మ ఆలయంలో గంగమ్మ రాయికి విశేష అభిషేక పూజలు జరిపి విశిష్ట అలంకారాలు చేశారు. స్థానిక భక్తులు సాంప్రదాయ పద్ధతిలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి బలి నైవేద్యాలు నివేదించి మొక్కులకు అనుగుణంగా వివిధ వేషధారణలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక గంగమ్మ కడ్డి సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రికి ముందు అభివృద్ధి పనుల్లో హడావిడి తర్వాత కనపట్టం లేదు. ఇందుకు నిదర్శనం శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారిని నజరానాగా అందించారు. స్వామి ఆలయ నిర్మాణం, ఈ పనులు వైకాపా హయాంలో అర్హత లేని ఓ కాంట్రాక్టుకు అధికార పార్టీ నాయకుడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో వరదరాజస్వామి ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ పనులను వైకాపా హయాంలో అర్హత లేని ఓ కాంట్రాక్టుకు అధికార పార్టీ నాయకుడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో వరదరాజస్వామి ఆలయం వెనుక వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మహాశివరాత్రి సందర్భంగా పరుగులు తీసి పనులు తర్వాత పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తున్నా పనుల్లో చురుకు కనపడలేదు. పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అంతా సిద్ధం, ఆచరణే ప్రశ్నార్థకం. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన దేవాదాయ శాఖ వద్ద ఉన్న అవరోధాలను తొలగింపజేశారు. వైకాపా హయాంలోనే మొదటగా 4 కోట్లతో అంచనాలు తయారు చేసి అనుమతి పొందింది. కానీ స్థిపతి పరిశీలించిన తరువాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించడంతో ఆ అంచనాలు కాస్త అమాంతంగా 7 కోట్లకు పెంచుకున్నారు. అలాగే మొదటి 4 లేయర్లకు అనుమతించారని, కానీ ఆలయాన్ని 15 లేయర్లుగా నిర్మించాల్సి ఉందని స్థపతి దృష్టికి తీసుకురాగా ఆయన అనుమతించారు. ఆలయ నిర్మాణంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగించినా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే 7 లేయర్ల పనులు పూర్తయ్యాయి. ఆలయ నిర్మాణానికి రాయి సిద్ధంగా ఉంది. సంబంధించిన అధికారి సాక్షాత్తు శాసనసభ్యుడు స్వగ్రామానికి చెందిన కాంట్రాక్టరే పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎందుకో రాయి మీద రాయి ఎక్కడం లేదు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంలోని శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డులో గల శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం మరమ్మతుల నిమిత్తం నూతన ఆలయం నిర్మించేందుకు గత 3 సంవత్సరముల ముందు
పూర్తిగా ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన ఇప్పటికీ అది బేస్ మఠంకే చేరుకోన్నది. గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు మనకు శనివారం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠనాథుని దర్శనము, అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి విపరీతమైన భక్తులు రద్దీతో దర్శనాలు జరుగుతూ ప్రతి శనివారం జరుగుతుంది. ఇలాంటి ఆలయం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నత్తనడుకున సాగుతుండడం పట్ల మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ ఆలయాన్ని పూర్తి చేసి రానున్న ముక్కోటి ఏకాదశికి దర్శన భాగ్యం కల్పించాలనేసి మేము కోరుతూ దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా చూసేందుకు ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ రవికుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ద్వారా ఎంపికైన 23 హ్యాబిటేషన్ పరిధిలో దళిత వాడలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ నాయుడు ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా చేపట్టవలసిన అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 23 హ్యాబిటేషన్ పరిధిలోని ఒక్కో గ్రామాలకు 20 లక్షలు మంజూరు అయ్యిందని తెలిపారు. దళిత వాడల్లో నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి నిధుల ద్వారా త్వరగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం చేయకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభివృద్ధి పదంలో నడపాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చిత్తూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు విజయవంతమైంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పార్టీ కార్యాలయం నందు పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని, అందుకు నిదర్శనమే తాను అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లను, గ్రామాల నుంచి నాయకులు మినీ మహానాడులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చిత్తూరులో హైరోడ్డు విస్తరణ, బుల్లెట్ రైలు ఏర్పాటు, పరిశ్రమల స్థాపన, యువత ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు అన్ని అమలు అవుతాయని, వచ్చే నెలల్లో తల్లికి వందనం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు. మినీ మహానాడులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి నాయకులు ఆమోదం తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, నాయకులు దొరబాబు, చుడా చైర్పర్సన్ హేమలత, చంద్రప్రకాష్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కొందరు నాయకులుగా ఉండాలనుకుంటారు, కొందరు నాయకులుగా ఉండి దెబ్బతిన్న వారు ఉంటారు. ఆ దెబ్బతిన్న వారికి అందరికీ ఆర్థిక పరమైన వ్యవస్థ వాళ్ళకి ఒక ఇది కల్పించి, ఇంకొందరు యువత కూడా, అంటే పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పార్టీలో 50% ఓల్డ్ సీనియర్స్ అనుభవం ఉన్నవారు ఉంటే ఒక 50% మహిళలు, యువత. ఎందుకంటే ఇప్పుడు నుండి మళ్ళీ పార్టీని ఇంకొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా పార్టీకి యువత కూడా చాలా అవసరం. మొన్న ఎలక్షన్లలో ఎప్పుడైతే వారందరూ ద్వారా ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా రానున్న 3-4 నెలల్లో మ్యాక్సిమం కేసులు కావచ్చు, వారి ద్వారా ఆర్థిక నష్టం జరిగి ఉంటే వారికి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తారని ఈ సభ ద్వారా అందరికీ కార్యకర్తలకు తెలియజేసుకుంటూ, దయచేసి ఎవరికి కూడా
నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఇంకోటి మాకు అవకాశం కలగలేదని ఎవ్వరూ నిరుత్సాహపడద్దండి. ఖచ్చితంగా ఐక్యతతో ఉంటే మనం అన్ని 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉంటే 14,600 ఓట్లు ఎన్నో మనకు వచ్చాయి. అలా మనం వారిని వేరే రకంగా చూస్తే వారికి ఆ సంఖ్యత లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ ఎప్పటికీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయి. వాటికి ఎవ్వరూ కూడా బాధపడదు. ఎక్కడ కూడా 1% వ్యతిరేకత భావం కానీ లేదా పార్టీ పట్ల ఇంకొక రకంగా కోరుకోలే. నేను బాగుండా కాబట్టే పార్టీ బాగుండాలని ఆశించిన కాబట్టి నాకు ఏ అధికారం లేకపోయినా పర్వాలేదని చిత్తూరుకు వచ్చా. మీ అందరితో పాటు తిరిగా కష్టపడ్డా. ఆ భగవంతుడి ఆశీస్సుల అవకాశం వచ్చింది. వచ్చినంత మాత్రాన నేనేమో ఒక ఎమ్మెల్యే అయిపోతుంది అని నాకు ఆ భావ భేదాలు లేదు. మనమందరూ ఇలాగే కలిసిమెలిసి ఎలాగైతే ఎలక్షన్ అప్పుడు ఉన్నామో మళ్ళీ రాబోయే ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తున్నా. కాబట్టి చిన్న లోపాలు జరగచ్చు, చిన్న అడ్జస్ట్మెంట్లలో కొందరికి న్యాయం జరగకపోవచ్చు. అంత మాత్రాన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. వారందరినీ అకామిడేట్ చేసే బాధ్యత జిల్లా పార్టీ కానీ, మన ప్రభుత్వం కానీ, మన పార్టీ నాయకత్వం కానీ, నేను కానీ పర్సనల్గా తీసుకొని ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గిరిజన కాలనీలో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. స్థానిక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గిరిజన కాలనీలో గ్రీన్ ప్లాంట్ సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. మండలంలో 14 చోట్ల వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక గిరిజన కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన కాలనీలో సమస్యలను పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మినీ మహానాడు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం తన్నపల్లి వద్ద రఘునాథ్ రిసార్ట్స్లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముందుగా నియోజకవర్గంలోని మృతి చెందిన టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న మినీ మహానాడులో భాగంగా నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో నిర్వహించే మహానాడు సభను విజయవంతం చేయవలసిందిగా చంద్రగిరి నియోజకవర్గ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలను కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ మహానాడులు పలు తీర్మానాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల కాలంలో మీరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, బోర్డు చైర్మన్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీకు తెలుసు, మహానాడు అంటే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండుగ. మనం ఎక్కడున్నా మినీ మహానాడు మన నియోజకవర్గం చేసిన తర్వాత జిల్లా మహానాడు చేసుకుంటాం. జిల్లా మహానాడు అయిన తర్వాత రాష్ట్ర మహానాడు చేస్తాం. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా మన నియోజకవర్గ మహానాడు కానీ, జిల్లా మహానాడు కానీ, రాష్ట్ర మహానాడు కానీ ఎంత దూరం ఉన్నా మనం వెళ్తాం. అంటే తెలుగుది ఆ రోజు స్థాపించినటువంటి మన పెద్ద ఆయన స్వర్గీయులు రామారావు గారు 1983లో ఏదైతే కార్యకర్తలు ఒక నినాదంతో రావడం జరిగిందో ఆ పండుగ మనం ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో చేస్తున్నాం. రేపు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు, పార్లమెంట్ సంబంధించి చిత్తూరులో రేపు జరుగుతుంది. తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు 27, 29 జరుగుతుంది. కాబట్టి ఎన్ని మన పండుగ రోజు ఎంత దూరం ఉన్నా కార్యకర్తలకి డబ్బున్నా లేకపోయినా దానికి అటెండ్ అయ్యేది మన యొక్క ఇది. దానివల్ల ఆ మహానాడు అనేది మన యొక్క కార్యకర్తల పండుగ. కాబట్టి దీన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకు కూడా స్వాగతం తెలియజేస్తున్న శిరస్సు వహిస్తూ గారికి, సిఆర్ గారికి, సుబ్బారావు గారికి, కిలోమీటర్ గారికి, ఈశ్వర గారికి, ఒకరికి, హిమాబాద్ గారికి,
కుమారానికి, పడిసు గారికి, కేశవన్న గారికి, శివకరెడ్డి గారికి, గౌతమ్ గారికి, నాగార్జున గారికి, ఇంకా మహిళలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ రోజుకి వచ్చేసినట్టు తెలుగుదేశం కార్యకర్తలు రాత్రనగా పగలనగా మీరు కష్టపడకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత రేంజ్ లో చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీకి నేను మనస్ఫూర్తిగా చేతి మనస్ఫూర్తి అందజెప్తున్నాను. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ బాధ్యత ఇచ్చిన దాంట్లో ఇంత పెద్ద పదవుల కాలంలో ముఖ్యమైన వ్యక్తి మన పులివెత్తి నాని గారు. ఈ రోజు నాని గారు అది నిర్మించి ప్రతి కట్టించినప్పుడు కూడా అనా శివరాజు ఏ కాన్స్టిట్యూన్సీకి బాగుందో దివాకర్కి రావాలా చంద్రగిరి అనే ఈ అవకాశాన్ని పార్టీని బలోపేతం చేసేదానికి ఇంకొక 2-3 జనరేషన్ వరకు చంద్రగిరిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఇప్పుడు నికటంగా ఆడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మనస్ఫూర్తిగా మాటిస్తూ మీకందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా తరఫున ఏ రోజైనా సరే ఈ ప్రొడక్షన్ అయిన తర్వాత నీకు దివాకర్ మీకు ఉపయోగపడతానంటే ఖచ్చితంగా నేను ఉపయోగపడే వ్యక్తి కాబట్టి మీరందరూ ఉపయోగించుకొని పార్టీని స్ట్రాంగ్ చేస్తూ మీ గ్రామాలు మీ పంచాయతీ. ఈ రోజు ఇది మన కుటుంబం, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈ కుటుంబాన్ని నైతికంగా స్థైర్యంగా దెబ్బతీయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తున్నాడు. ఆయన ఒక వార్త చదువుతున్నాడు, నాకు ఇంకేం భయం లేదు, నేను 4 ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి వస్తాను, నన్ను రూమర్ చేసినట్టు చేయడం జరిగింది భాస్కర్ రెడ్డి గారు. ఆయనేమో బెంగళూరులో కూర్చో ఉంటాడు, 5 లక్షల రూపాయల కార్డు కట్టుకున్న ప్యాలెస్ లో 15 మంది బొమ్మసలతో ఆయన హ్యాపీగా జీవితం నడుపుతాడు. ఈ రోజు అనుక్షణం కార్యకర్తలతో చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటున్న నాని గారిని ఆయన విమర్శిస్తాడు. ఇది ఎటువంటి ఆయన పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 1 సంవత్సరం పని ముసుకుంటే అయిపోయింది, ఇక 4 ఏళ్ళే ఉంది, ఈ 4 ఏళ్ళు మనం వచ్చేస్తాం, 4 ఏళ్ళ వరకు మనం వచ్చేస్తాను. మీకు తెలిసే ఉంటుంది, మనలో ఓడిపోతూ ఉంటాడు. వాడు ఇంటికి వస్తానే ఏం చెప్తారంటే మంచి జరగబోతుంది, మంచి జరగబోతుంది ఇంటికంటే ఏదైనా చెప్పకపోతే మనం డబ్బులేవాడు, మనం డబ్బులు చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల్ని స్థైర్యం కోరుకోకుండా ఉండడానికి అనేక మంది ఎమ్మెల్సీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉంటే వాళ్ళ ధైర్యపరచడం కోసం ఆయన మన పార్టీ ఏదైనా అధికారం చెప్తున్నాడు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారం ప్రసక్తి లేదు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను కాణిపాకం ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అగరంపల్లి సినిమా థియేటర్ వద్ద భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పవన్ కుమార్, అనీష్ చౌదరి, రాజేష్, సతీష్, విక్రమ్, నాని తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మరుపొంగళ్ల జాతర అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు 5 వారాల మరుపొంగళ్లలో తమ కళాకారులు వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు. మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు 5 ఆదివారాలు కూడా గంగ జాతర లాగానే జరుగుతుంది. ఆ రోజు రానోళ్ళంతా వచ్చి
5 మంగళవారాలు 5 ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారికి సార సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి చల్లని దీవెనలు మనకి కలగాలని, ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి టెంకాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సిబ్బందికి అందరికీ. మేము కళాకారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారి దివ్య ఆశీస్సులు, చల్లని చూపులు తిరుపతి ప్రజలకే కాకుండా దేశం మొత్తం అందరికీ ఆమె చల్లని చూపులు కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మిస్ అండ్ మిస్టర్ పోటీలను తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. టీనేజ్ అమ్మాయిలు వెస్ట్రన్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ హొయలుపోయారు. డే సౌండ్స్తో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాయ్ తిరుపతి అండ్ చిత్తూరు ప్రజలు, ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు బ్రాడ్ వరల్డ్ మోడలింగ్ కంపెనీ అండ్ లేకా పింక్ ప్యాలెట్ ఇద్దరం కలిసి అంగరంగ వైభవంగా మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు ఆడిషన్స్ అయితే మన గ్రాండ్ ఆర్చిడ్ హోటల్లో జరిగాయి. సో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ ఆడిషన్కి వచ్చి పార్టిసిపేట్ చేశారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ. సో సెకండ్ ఆడిషన్ ఆల్సో జూన్ 8న ఇదే వెన్యూలో మళ్ళీ సెకండ్ ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో, కాన్ఫిడెంట్ లేదని వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ ముందుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సెకండ్ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి ఆర్చిడ్ హోటల్ అయినా ఎవ్రీ స్పాన్సర్స్కి లవ్ యూ సో మచ్ సార్. లైక్ డాక్టర్ సజ్జా గారు అండ్ విన్కబ్ సార్, తర్వాత సహారా గ్రూప్ ఆఫ్ స్కూల్, ఆ తర్వాత వారాహి సార్, ఆ తర్వాత వన్ అండ్ ఓన్లీ అండ్ వంశీ సంబంధించిన అటువంటి మ్యూజిక్ సంబంధించిన వంశీ, ఎవ్రీ కంటెస్టెంట్కి ఎవ్రీ స్పాన్స్కి లాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ తేజ, ఆర్జే తేజ, హీ ఆల్సో సపోర్టెడ్ మీ. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే పరిమితమైన మిస్ అండ్ మిసెస్ తిరుపతి చిత్తూరు పోటీల్ని మన డిస్టిక్ వైడ్లో కూడా మనం తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్కి, ప్రతి కంటెస్టెంట్కి, మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సెకండ్ ఆడిషన్లో మనం కలవబోతున్నాం. ఫస్ట్ ఆడిషన్ అయితే ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేక సపోర్టెడ్ మీ అలాట్, అట్ వెంకట్ సపోర్టెడ్ మీ అలాట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసినందుకు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకొని ఈ ఆడిషన్లో ఫస్ట్ ఆడిషన్లో 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ సెకండ్ ఆడిషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 మెంబర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. జూన్ 8న సెకండ్ ఆడిషన్ ఉంటుందండి. రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ మేము ఇచ్చే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెంబర్ 7389636604. సో తిరుపతి ప్రజలందరికీ ధన్యవాదాలు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈరోజు బ్రాడ్ వరల్డ్ ఈవెంట్ వాళ్ళు చాలా ఫస్ట్ టైం తిరుపతిలో చేశారు. సక్సెస్ అయితే అయ్యిందనమాట. సో ఎక్స్పెక్టేషన్ కన్నా మించిపోయింది. ఆల్మోస్ట్ అనుకున్న పాయింట్ వచ్చేసి 20 మంది అనుకుంటే 40 మంది దాకా రిజిస్టర్ అయ్యారనమాట. ప్రతి ఒక్క స్పాన్సర్కి, ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆడిషన్స్ అయితే మనకి ఈరోజుతో కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఆడిషన్స్ అయితే మనకు జూన్లో అయితే జరగబోతుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే రిజిస్టర్ కాలేదు, వచ్చే నెల జూన్లో కంపల్సరీ మీరు రిజిస్టర్ అయిపోయి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇది ఒక మంచి బేసిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక్కొక్కరికి ఎవరెవరైతే లేదు మేము వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి అనుకొని ఇంట్లోనే ఉంటారు, లేకుంటే సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు. సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేశారు కదా. సో మీరు కూడా వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి కొంచెం నెక్స్ట్ ఆడిషన్స్కి వచ్చి మీరు కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన మెకానిక్ భాస్కర్ నాయుడుకు 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని మంగళవారం తిరుపతి జిల్లా 2 వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి అందజేశారు. భాస్కర్ నాయుడు లక్ష్మీపురం సర్కిల్లో మెకానిక్ షాపును నడుపుకుంటూ ప్రమాదవశాత్తు కాలు విరిగి ఆపరేషన్ అయిన నేపథ్యంలో అసోసియేషన్ నేతలు మేమున్నామని ఆర్థికంగా భాస్కర్ నాయుడు కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డితో పాటు ఉపాధ్యక్షులు ప్రభు, సెక్రటరీ జలంధర్, జాయింట్ సెక్రటరీ గురు ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, ట్రెజరర్ బాబు, కమిటీ ఇన్ఛార్జ్ కేశవ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.